నీట్ దేశంలో అత్యంత కీలకమైన పరీక్షల్లో ఒకటి. దీనిలో ఎంపికైన వాళ్లే రేపటి డాక్టర్లు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ విషయంలో 2021లో ఆరోపణలు వచ్చాయి. 2024లో భారీ వివాదం జరిగింది. 2026లో కూడా మళ్లీ అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ 3 సంవత్సరాలలో కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నది బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్. ఒక్కసారి సమస్య వస్తే తర్వాత వ్యవస్థ ఇంకా కఠినంగా మారాలి కదా, ఇంకా ఎక్కువ సెక్యూరిటీ, ఇంకా ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి కదా. ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి కింద ఎంతోమంది అధికారులు ఉంటారు, ఎన్టీఏ ఉంటుంది, సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి, విద్యాశాఖ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అయినా ఇంత సెన్సిటివ్ ఎగ్జామ్ విషయంలో మళ్ళీ ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? విద్యార్థుల్లో నమ్మకం తగ్గేలా మన వ్యవస్థ ఇలా ఎందుకుంది? కష్టపడి చదివిన విద్యార్థి ఓడిపోతే, డబ్బుతో చీటింగ్తో ఎవరో పాస్ అయితే దాని ప్రభావం ఒక్క విద్యార్థిపై కాదు, మొత్తం సమాజంపై పడుతుంది. అందుకే విద్యార్థుల తరపున నేను అడుగుతున్న ప్రశ్న, ఇంకెప్పుడు పూర్తిగా పారదర్శకమైన భద్రమైన నీట్ వ్యవస్థ వస్తుంది? అసలు ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలా, కొనసాగించాలా? కామెంట్ చేయండి.